వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. భారత్ పాక్ యుద్ధంలో తెలుగు బిడ్డ వీరమరణం పొందడం సర్వత్రా విషాదం నింపుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని గడ్డంతాండా పంచాయతీ కల్లితాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందారు. ఆయన పార్థివ దేహాన్ని బెంగళూరు నుంచి కల్లితాండాకు తీసుకొస్తున్నారు పోలీసులు. రోడ్డు పొడవునా జన నీరాజనం పట్టారు. ఒకవైపు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జై జవాన్ అంటూ నినాదాలు చేస్తూ భౌతిక కాయం వెంట ముందుకు సాగుతున్నారు. మంత్రి సవిత మురళీ నాయక్ పార్థివ దేహం వెంటే ఉన్నారు. మరో 2-3 గంటల్లో కల్లితాండాకు చేరుకునే అవకాశం కూడా ఉంది. మరొకవైపు అతడి కుటుంబం శోక సందర్భంలో మునిగిపోయింది. మురళీ నాయక్కు చిన్నతనం నుంచి సైన్యంలో చేరాలని కోరికని వాపోయారు. అందుకే రైల్వేలో వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలి ఆర్మీలో చేరారని చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ యుద్ధభూమిలో పోరాడుతూ తన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ వీరమరణం పొందడం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ విచారం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం గడ్డితాండా పంచాయతీ కల్లితాండా గ్రామానికి చెందిన మురళీ నాయక్ చూపిన ధైర్య సాహసాలు రాష్ట్రానికి గర్వకారణమని కొనియాడారు. మురళీ నాయక్ పార్థివ దేహానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని, ఆయన కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని మంత్రి లోకేష్ భరోసా ప్రకటించారు.